క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంతో మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలలో నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడింది. ప్రార్థన చేసుకుని పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ఆయన. అయ్యా ఈ క్లాస్ అంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం భాగం పేరు ఏంటంటే నిలకడగా ఉండుడి. నిలకడగా ఉండుడి. ఏ విషయాల్లో నిలకడ ఉండాలి? 7 విషయాలు. ఇంకా చాలా విషయాలు ఉంటాయి, కానీ ఆ విషయాలన్నీ చూస్తే సమయం సరిపోదు. అందుకని ఇంకా మనకు తెలియాలి అని అంటే గ్రంథం చదివితే తెలుస్తుంది. కానీ ఈ 7 విషయాలు మనసులో ఉంటే ఆ తర్వాత ఈ 7 విషయాల్లో నిలకడగా ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. నిలకడ ఈ రోజున క్రైస్తవులకి అంటే క్రీస్తుని నమ్ముకొని క్రీస్తులోకి వచ్చిన వారికి ఏది లేదు అని అంటే నిలకడ లేదు, స్థిరత్వం లేదు. ఎందుకని బయట ప్రజలు చూడండి, లేకపోతే బయట ప్రజలు కొన్ని సంఘాలు చూడండి, ఉరుకులు పెడతారు. ఎలా ఉరుకులు పెడతారు అని అంటే ఆ సేవకుడు ఏదైతే చెబుతారో దాని ప్రకారంగా ఫాలో అవుతారు, వేరేది ఏం చేయరు. సంఘాల్లోనే వైట్ వేసుకొని రావాలి అంటే ఆఖరికి అసలు వైట్ డ్రెస్ ఎక్కువగా సేవకులు వేసుకుంటారు. సేవకుడు మీరు వైట్ వేసుకొని రావాలి అని అంటే పిల్లల కానించి పెద్దల వరకు యవనస్తులు, పురుషులు, స్త్రీలు మొత్తం కట్టుకొని అంటే మొత్తం వైట్ బట్టలు వేసుకొని చర్చికి వెళ్తారు. ఎవరు చెప్పారు ఈ విషయం? సేవకుడు చెప్పిండు అని అంటే మేము చెయ్యాలి అని. అది ఏ కాలమైనా కానీ నేను నుంచి ప్రార్థన అయిన తర్వాత నేను వెళుతూ ఉంటే ఎప్పుడు ఆదివారం నాడు ఆరాధన ఎంతమంది వైట్ డ్రెస్ వేసుకొని పురుషులు, స్త్రీలు, బంధు మీద ఎంత హడావుడిగా మందిరానికి వెళుతూ ఉంటారంటే ఆశ్చర్యం కలిగింది. మరి క్రైస్తవుడికి ఎందుకు భయం లేదు? ఎందుకు భక్తి లేదు? ఎందుకు నిలకడ లేదు అంటే దేవుడు రోషం గల దేవుడు కాదా? రోషం గల దేవుడు కాదండి. అందరూ బైబిల్ చదువుతారా? పోనీ అందరూ వాక్యాలు వింటారా? యూట్యూబ్లో కానీ సేవకులు చెప్పేటప్పుడు కానీ అందరూ వింటారు కదా. దేవుడు ఎలాంటి రోషం గల దేవుడు అని అంటే ఆయన
తప్పు చేస్తే వెంటనే శిక్ష వచ్చేది. ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగా కాపాడారో తప్పు చేసిన వాళ్ళని ఎంత స్పీడ్గా తీసేసేది దేవుడు. మరి ఇప్పుడు రావట్లేదండి, ఏది మేము తప్పులు చేస్తే, క్రైస్తవులు తప్పులు చేస్తే రావట్లేదండి అని అంటే, ఇప్పుడు ఎవరున్నారనంటే, అప్పుడున్నోళ్ళు ఎవరనంటే, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కానీ అప్పుడుంది ఎవరనంటే ప్రవక్తలు. ఇశ్రాయేలులో పాత నిబంధన కాలంలో దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరనంటే, మనిషికి ఎవరంటే ప్రవక్త. మోషే గారని, ఏలి గారని, ఎలీషా గారని వీళ్ళు. ఇప్పుడు క్రైస్తవులకే ఇప్పుడు నరునికి దేవునికి మధ్యవర్తి ఎవరోనంటే ఎవరో చెప్పండి. ఇప్పుడు ఎవరో యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారండి. ఎందుకు శిక్ష రావట్లేదు అని అంటే, చేసే ప్రతి ఒక్కటే ఆయన మీద పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఎందుకు క్రైస్తవ భక్తి ఎందుకు నిలకడ లేకుండా ఉంటుంది? ఎందుకు ఇలా ఉంటుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు గురించి వీళ్ళు తెలుసుకునే విధానం, వీళ్ళు ఎలా తెలుసుకున్నారంటే క్రైస్తవులు, యేసుక్రీస్తు ప్రభువారు ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, ఇవి కాబట్టి అందుకని భయం లేదు క్రైస్తవులకి, అందుకు భయం లేదు. కానీ ఆయన ఎవరనంటే, ఇప్పుడు ఎందుకు కరుణామయుడు, దయామయుడు ఎందుకు కలిగి ఉన్నాడు అని అంటే, రక్షించడానికి, మనందరినీ కాపాడటానికి. కానీ ఎంత రోషం కల దేవుడు అని అంటే, ఇప్పుడు రక్షకుడుగా ఉన్నాయనే శిక్షకుడుగా కనబడతారు. ఇప్పుడు ఎలాగైతే గొర్రెపిల్ల స్వభావంతో ఉన్నారో, ఒకనాడు తర్వాత కొదమ్మ సింహమై కనబడతారు. యేసుక్రీస్తు నాకు యేసుక్రీస్తు ప్రభువారు అంటే చిన్న వయసులో నుంచి ఇష్టం. ఇంత చిన్న పిల్లల కాడించి యేసుక్రీస్తు ప్రభువారు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఇలా నిలబెట్టింది అంత వయసు కాడించి. ఆ వయసు కాడించి చిన్న వయసులో నుంచి నేనేం చేసేవాడిని అంటే, ఆ తర్వాత పిల్లల మొత్తాన్ని ఊరిలో చిన్న పిల్లల్ని ఆడతో పాటు మేము అందరం కలిసి ఒక చాట కూర్చొని పాటలు పాడటం. అప్పుడు పాటలు ఏంటో తెలుసండి? చిన్నప్పుడు పాటలు ఏంటో తెలుసా? ఎన్ని తెలిసినా ఏది అడిగినా నడిపించు నానావా, ప్రేమరాజు మళ్ళీ వస్తాడు అనే పాట, ఇవన్నమాట అప్పుడు పాటలు. అప్పుడు ఒకే ఒక్క వాక్యాన్ని చదివేవాడిని. ఏంటి ఆ వాక్యం అని అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఎప్పుడు అదే చదివేవాడిని. ఆ వాక్యం చదవటం, ఈ పాట పాడటం, ఆ వాక్యం చదవటం, అందరూ రౌండ్గా పిల్లలందరూ అదే విధానం. ఇప్పుడు మా పాపకు వచ్చింది. మేము ప్రార్థన చేస్తుంటే పక్కనే మోకాళ్ళు వేసి ఇట్లా చూసి లేచిన తర్వాత ఆమెనంటే ఆమెనండి. ఈరోజు వచ్చేటప్పుడు వర్షం వచ్చినప్పుడు స్టాండ్ బ్యాగ్ ప్రార్థనకి వెళ్తానంటే ఇవన్నీ తీసి ఇదిగో ఎల్లు అని ఇచ్చింది. అంటే ఈ విషయం ఏంటంటే, నేననే కాదురండి, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక విషయం చెబుతారు. యేసు వారికి ఇట్లాన్ని ప్రత్యుత్తరం ఇచ్చును. ఏమని? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏది కూడా చేయడు. మనం ఏదైతే కలిగి ఉంటామో, ఏదైతే చేస్తామో పిల్లలు చూసినప్పుడు అదే చేస్తారు అనే విధానం. ఆ తర్వాత నేను తర్వాత వయసు వస్తున్న కాలంలో కొంచెం ఈ వయసుకి మనం అంతా ఇంకో కొంచెం ఈ వయసుకి వచ్చినప్పుడు తర్వాత
కృపారావు గారు వాళ్ళ నాన్నగారు ఆనందరావు గారు అక్కడ ఆయన వచ్చేవారు, పెద్ద వయసు ఆయన. వెంకటేశ్వరరావు గారు వయసు ఉంది, మీకు తెలుసండి. ఆనందరావు గారు తెలుసా? ఆయన ఎమ్మటే ఏరు పట్టుకొని ఇలా చేయి పట్టుకొని అది చిటికిన వేరు పట్టుకొని ఆయన వెంట తిరిగోండి. మేము మారేమండ ప్రార్థనకి వెళ్తూ ఉంటే క్రిస్మస్ జనవరి ఆ టయాల్లో ఎర్రపురంలో పెట్టి, ఆ తర్వాత సైకిల్ అప్పుడు ఇలా పక్కకు కూర్చొని ఎదరు నేను బ్యాటరీ లైట్ చూపిస్తూ ఉంటే కూర్చొని సైకిల్ తొక్కుంటా అక్కడ తీసుకెళ్ళాను. సైకిల్ మీద ఎసరపేట నుంచి కూడా సైకిల్ మీదే వచ్చింది. అదిగో అంత చిన్న వయసులో నుంచి అలా వచ్చాను. తర్వాత ఈ యవనానికి వచ్చిన తర్వాత అపవాది ఏం చేసిండు, కొన్ని ఎరలేసిండు. సినిమాలని ఈ డ్యాన్సులని ఎరేసిండు. ఆ తర్వాత దేవుడు, అయ్యా ఇక నీ వయసు ఇక వెళ్ళిపోతుంది, ఇక ఈ కరెక్ట్ కాదు నాయన వద్దు అని వాటిని ఆఫ్ చేశారు. అప్పటికి అక్కడికి వచ్చిన సేవకుడు, నేను మారే టయానికి వచ్చిన సేవకుడు ఎవరనంటే ఈయనే. ఎవరు పెట్టారా క్యాలెండర్? ఎవరు పెట్టారండి? సంఘానికి తెలియకుండా ఎలా వచ్చింది? సేవకుడు అయ్యగారు నేను పెట్టడా? ఆదివారం నాడే పెట్టారా? నేను ఇందాక చూశాను, నేను ఇందాక వచ్చిన తర్వాత చూశాను. సరేనండి, ఎవరు పెడతారే? అయితే ఆయన వచ్చిన తర్వాత ఇద్దరు ఎవరనంటే యవనస్తులు. ఆయన యవనస్తులు, నేను యవనస్తు, ఇద్దరు. ఇక ఇద్దరు కలిసి ఎలా ఉండేదనంటే, సేవ ఎలా ఉండేదనంటే, ఆయన కొద్ది పెద్ద ఆయన కాబట్టి నాది ఎలా ఉండేదంటే స్పీడ్ ఎక్కువ, బాగా స్పీడ్ ఎక్కువ, చెప్పేది స్పీడ్ ఎక్కువ, చేసేది స్పీడ్ ఎక్కువ, అన్నీ స్పీడ్ ఎక్కువే. ప్రజలు అక్కడున్న వాళ్ళు తట్టుకోలేకపోయారు, అంత స్పీడ్ ఎక్కువ. ఎంత చేసేవాడిని అంటే, సేవ ఎలా ఉండేదనంటే, అసలు ఆయనే వచ్చి ఆడ కూర్చొని సమయం పెడితే 11 అని పెడితే 11 దాటితే, ఆ తర్వాత కానీ నేను వస్తే ఎందుకు స్టార్ట్ చేయలేదని అడిగాడు. ఆ తర్వాత చేసే పని కానీ ఎలా ఉండేదనంటే, తెల్లవారుజామున 4 గంటలకి సేవకుడు 6 గంటలకు ప్రార్థన, 7 గంటల ప్రార్థన అనుకోండి. ఆ టయానికల్లా చర్చి మొత్తం నీట్గా ఉండాలి. అలా సంఘంలోని అలా చేయటానికి ఇద్దరు స్త్రీలు రావాలి. లెగిసి ఎన్ని గంటలకి? 4 గంటలకు రావాలి. చర్చిలోని యవనస్తులు పిల్లలు పడుకునేవాడు, మొత్తం లేచిపోవాల్సింది. తర్వాత 4 గంటలకి మొదలుపెట్టి 6 గంటలకల్లా నీట్గా మొత్తం వీటిని తుడిచేసి మొత్తం ఏమీ కనపడకూడదు. బూజు కానీ ఏదైనా కనపడితే మళ్ళీ పిలిచి మళ్ళీ చేపించాడు. తెల్లవారుజామున చేయడానికి పిల్ల తల్లులు కూడా వచ్చేవాడు, లెగిసి వచ్చాడు. అంత స్పీడ్గా అంత ఇదిగా ఉండేది అన్నమాట, అంత రోషంగా ఉండేది. ఇక మైకు అయితే ఎంత సౌండ్ పెట్టేవాడిని అంటే, ఎట్టుండేదనంటే మీకు తెలియదు కండి ఇవన్నీ విషయాలు. ఒకప్పుడు ఉన్న జీవితం ఇప్పుడు ఇదంతాగా అప్పుడు అంత స్పీడు ఇదంతా తగ్గిపోయింది, తీసేసి. ఎందుకనంటే లోకంలోకి వెళ్ళిన తర్వాత, సమాజంలోకి వెళ్ళిన తర్వాత అవి పనికిరావు. మైకు ఎలా పెట్టేవాడిని అని అంటే, మైకు ఆఫ్ చేయటం కాదు, చుట్టుపక్కల ఉన్నోళ్ళు మొత్తం వచ్చి అయ్యా కొంచెం సౌండ్ తగ్గి అనేవాళ్ళు. లేకపోతే ఎన్నడో అనుకున్నోళ్ళు ఏం చేసేవాడంటే, ఆ బాక్స్ని ఇటున్న బాక్స్ని ఇడిదిక్కోడు. నాకే ఎన్నడో అనుకునేవాడు, అంత ఇదిగా ఉండేది.
బయట ఉన్న వాళ్ళు అన్నిలో అయితే నిద్రపోయే పని లేదా అనుకునేవాడు. అలాంటిది అంత స్పీడ్గా అంత ఇదిగా ఉన్నా నేను ఇక్కడ ఇది లేకపోతేలే, మైకు లేకపోతేలే, పెట్టకపోతేలే అనే విధానానికి వచ్చింది. ఎందుకంటారు? ఎందుకో చెప్పండి. ఎందుకనంటే ఒక వ్యక్తి వాక్యం విని, అంటే తన మనస్సు మార్చుకొని తాను తెలుసుకొని రావాలి. కానీ ఒక వ్యక్తిని బలవంతం చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఇవన్నీ తెలుసుకున్నారు. ఎలా వచ్చానంటే ఈడకు వచ్చిన తర్వాత కూడా ఒక రోజు చూపించా, ఆ పవర్ మొత్తం ఒకసారి చూపించా. ప్రసాదరావు గారు జ్ఞాపకార్థ కూడికల్లో స్టార్టింగ్లో చూపిస్తే నాకే బాధేసింది. ఆ రోజు చూపించిన తర్వాత మొత్తం మీరందరూ వచ్చిన వాళ్ళు ఇటు చూశారు. వచ్చిన సేవకుడు ఆయన, ఇంకొక ఆయన వచ్చిండు, ఆయన కూడా ఇటు చూసిండు. అప్పుడు అనిపించింది, వద్దు అసలు ఇలా చెప్పకూడదు, ఇంత గట్టిగా కానీ కోపంగా కానీ, లేకపోతే ఇలా అసలు వాక్యం అనేది ఇలా ప్రజలకు ఇలా వెళ్ళకూడదు. వాళ్ళకి ఓర్పుగా సహనంగా చక్కగా చెప్పాలి అన్ని ఆలోచన కలిగి అప్పుడు నుంచి అలా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకని అని అంటే ఒక విషయం గమనించండి, పాపం అనేది లేకపోతే అది అన్ని సందర్భాల్లో అన్ని చోట్ల పనికిరాదు. ఆ సంఘం ఉందో చూసారా, వీరరాఘవన్ సంఘం, ఈ పిల్లలకి ఇప్పుడుకి కూడా వాళ్ళనే అక్కడ గద్దిస్తేనే వింటారు. ఆయన ఇప్పుడు చెప్పే ఆ ప్రసంగాలు, ఆ వాక్యాలు అవి నేనింటే అది ఎలా ఉంటుందనంటే నాకే భయం వేసింది. ఏంటి ఎలా చెప్తారు ఏంటని. అయితే నిన్న దినాన మా ఎక్కడ సండే అనుకుంటా, అయితే ఆమె చెప్పిన విషయం ఏంటంటే ఇలా చెబుతూ ఆయన ప్రశ్నలు వేస్తారనమాట, అడిగినప్పుడు ఆ అడిగిన వాళ్ళే చెప్పాలి. వేరే వాళ్ళు తెలిసినా కానీ చెప్పకూడదు. ఈ సందర్భంలో ఒక ఆమె ఏం చేసిందంటే, ఒక ఆమె వస్తూ ఉంటే వచ్చిన తర్వాత ఏం చేశాడంటే వచ్చి ఆమెను అడిగిండు. ఈ కూర్చుందామో ఒక ఆమె చెప్పింది. ఆయన అంతమాట ఏంటంటే ఫోన్ పెట్టి కొని ఇసిరితే ఫోన్ పగిలినా పర్లేదు కానీ మళ్ళీ ఆమె వేయించుకుంటా కానీ అడిగిన వాళ్ళే చెప్పుకున్నాను. ఎప్పుడన్నా సంఘంలో మీకు అలాంటి విధానం ఎప్పుడన్నా వచ్చిందా? నేను వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించండి. మీరు ఎంత చక్కగా, ఎంత ఓర్పుగా, ఎంత మిమ్మల్ని చూస్తే నాకు ఎంత చక్కగా అనిపించింది అంటే, ఆహా ఎంత చక్కగా వింటున్నారు అనిపించింది. అందుకనే క్రైస్తవ భక్తి ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. చిన్న వయసులో నుంచి యేసుక్రీస్తు ప్రభువు అంటే ప్రేమ, ఇష్టం చెప్పటం అవన్నీ కూడా అలా వస్తూ ఆ ఇష్టం ఈ రోజున ఇక్కడికి వచ్చాను అని అంటే ఆ ఇష్టమే. ఆయన మా ఇంటికాడ ప్రార్థన పెట్టుకున్న తర్వాత వరుసగా ప్రార్థన 7 నెలలు 7వ తారీఖు 7 గురించి తెలుసా మీకు? 7 అంకె గురించి తెలుసా? దేవునికి చాలా ఇష్టమైనది 7 అనేది. అలా 7వ తారీఖు 7 నెలలు అలా ప్రార్థన పెట్టాలి అని అనుకున్నప్పుడు, ప్రార్థన పెట్టేటప్పుడు ఒక నెలలో మరి అన్ని నెలలు సమ్మర్ ఉండదు కండి, చలికాలం ఉండదుగా. ఈ 7 నెలల్లో వర్షాకాలం వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళకప్పుడు కారు లేదు, వాళ్ళు నలుగురు బైక్ మీద రావాలి.
వచ్చేటప్పుడు చనుపడదాకా వచ్చిన తర్వాత బాగా తడిచిపోయారు. అప్పుడు వాళ్ళ పాప, డాడీ డాడీ అన్నయ్యకి చెప్పు, ఫోన్ చేసి ఇక్కడి నుంచి వెనక్కి వెళ్దాం అని వాళ్ళ పాప అన్నట. అంటే ఆయన అన్నట, అమ్మ పెట్టించి ఆయన మామూలు ఆయన కాదు, వాన వచ్చినా ఏదొచ్చినా ఏదైనా కానీ ఆపడమ్మా, వెళ్ళాల్సిందేనని ఆ వానలో తడుచుకుంటే వచ్చారు. అర్థమైందండి? ఒక్క విషయం ఏంటనంటే, ప్రమాదంగా ఎల్లనీయటం రావటం వీలు పడదు, బాగా ప్రమాదం అయితేనే ఆగుతా. కానీ ఒక్కసారి గల ప్రార్థన, అది కూడికైనా సారాధనైనా అది ఏదైనా ఆగదు. ఇప్పుడు ఇక్కడ ప్రశాంతంగా ఉంది. 4 గంటలకు మా ఊర్లో ఎట్టుందో తెలుసండి, గాలొచ్చి వానొచ్చి ఈ కట్టుకొనే మొత్తం పడిపోయినాయి, చెట్లు ఇరిగిపోయినాయి, కరెంటు లేదు, వాన గాలి బీభత్సం అలా ఉంది. అయినప్పటికీ అక్కడ నుంచి బయలుదేరి ఈ రూటును వస్తే వర్షం వచ్చిద్దని ఈ రూటున వేవిరెడ్డిపల్లి రూటున ఇటు తిరిగి వచ్చారు. క్లాస్ అయినా ఏదైనా కానీ ఆగదండి. అది బాగా అత్యంత పరిస్థితులతో అయితే తప్ప కానీ మామూలుగా ఆగదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుని విషయాల్లో ఎలా ఉండాలని అంటే నిలకడగా ఉండాలి. ఇప్పుడు చదవబడిన ఈ విషయంలోనే అక్కడ చెబుతున్న విషయం, యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అని చెప్తుంది. అంటే ఆయన యందు లేకుండా, ఆయన మాటల మనలో లేకుండా అడిగినా కానీ ప్రయోజనం లేదు అనేది చెప్తుంది. తర్వాత ఇంకా చూడండి ఏం చెప్తున్నారో. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మొట్టమొదటిగా చెబుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ దేని విషయాల్లో నిలకడగా ఉండాలి అంటే నోటి మాట విషయాల్లో నిలకడగా ఉండాలి. క్రీస్తుని నువ్వు నమ్ముకున్న తర్వాత, క్రీస్తు యందు నువ్వు వచ్చిన తర్వాత నీ మాట తీరు ఎలా ఉండాలంటే, నువ్వు ఎలాగైతే వచ్చినప్పుడు ఎలా మాట్లాడతావు, నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా మాట్లాడతావు, అది వరకు వ్యర్థంగా మాట్లాడిన నీవు తీసుకున్న తర్వాత ఎలా మాట్లాడతావు, ఇక రావండి. క్రైస్తవుడు ఒక్కసారి క్రీస్తుని నమ్ముకున్న తర్వాత బూతు మాటలైనను పోకిరి మాటలైనను ఇవేవి కూడా నువ్వు ఉచ్చరింపకూడదు, నీ నోటిలో నుంచి అవి రాకూడదు అని పౌలు గారు చెబుతున్నారు. అదేవిధంగా క్రీస్తుని నమ్ముకున్న వారి నోటి మాట ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా రుచి కలిగిన మాటలే రావాలి. ఇప్పుడు కొంచెం సేపు నువ్వు మంచిగా మాట్లాడి, ఒక రోజు మంచిగా మాట్లాడి, ఒక నెల మాట్లాడి, ఒక సంవత్సరం మాట్లాడి ఎంతకాలం వాళ్ళు నన్ను ఇలా అంటుంటే, ఇలా ఆ మాట ఈ మాట అంటుంటే నా నోరు ఎంతకాలం కంట్రోల్ చేసుకోవాలని. నువ్వు గనా నోరు చారావనుకోండి, మాటలు ఏయైనా కానీ ఒక వ్యర్థమైన మాట వచ్చిందనుకోండి, ఇన్ని రోజులు నీ భక్తి మొత్తం ఏమైపోయింది, పోయినట్టే. అందుకనే యాకోబు గారు రాసిన పత్రికలో చెబుతారు, నువ్వు ఎంత భక్తి చేసినా నీ నోటికి ఏం పెట్టుకోవాలి, కళ్ళం పెట్టుకోవాలి. క్రైస్తవుడు అంటే ఒక విషయం, నోరు ఎందులో పెట్టుకొని ఉండాలంటే బూడిదలో పెట్టుకొని ఉండాలి. అంటే అట్లా పెట్టుకోవాలి కదా, దానికి అర్థం
అంటే ఇప్పుడు బూడిదలు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా పెట్టుకున్నాం అన్నం అనుకోండి, ఏమైంది? టక్క నోట్లోకి పోయింది. అర్థమైందంటే అలా ఎలా ఉండాలని అంటే అలా మౌనంగా కలిగి ఉండాలి. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి. ఆ మాట తీరు కూడా ఎలా ఉండాలి అంటే నీ జీవితకాలం అంతా కూడా నిలకడగా ఉండాలి నీ మాట తీరు. అలా ఉన్నప్పుడే చూసేవారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా, క్రీస్తుని నమ్ముకున్న వారంటే ఎలా ఉంటారా అనుకుంటారు. క్రీస్తుని నమ్ముకున్న వారే ఎలా పడితే అలా మాట్లాడితే బయట ఉన్న ప్రజలు ఏమంటారో తెలుసండి? ఏమంటారో తెలుసా? నేను ఆ ఊర్లో విన్నాను, చాలా సందర్భాల్లో విన్నాను. ఏమంటారంటే వచ్చి మీరు ప్రార్థనకి వెళ్తారుగా, ప్రార్థన చేస్తారుగా అంటారు. అర్థమవుతుందండి? అందుకని ఎలా ఉండాలి అంటే మాట విషయంలో అక్కడ చెబుతున్న విషయం, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనను మా పత్రిక వలనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి అని చెబుతున్నారు. వాటిని ఏం చేయాలంటే మీరు వాటిని పట్టుకోవాలి, వాటిని విడిచిపెట్టకూడదు అని చెబుతున్నారు. తర్వాత ఇంకా రెండో విషయం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇక్కడ ఏం కలిగి ఉండాలంటే నిలకడ విశ్వాసం. ప్రతి ఒక్కరూ కూడా నిలకడగా ఉండవలసింది ఏంటి అని అంటే విశ్వాసం నిలకడగా ఉండాలి. ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక నింద వచ్చినప్పుడు నీ విశ్వాసం నువ్వు కోల్పోకూడదు. అంతము వరకు కూడా నీ విశ్వాసం నిలకడగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో ఒక విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు ఆమె వచ్చింది, పట్టించుకో మరలా వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఏం అస్తమానం ఎందుకు వస్తుంది అని ఆమెను పిలిచి ఆమె అవసరం తీర్చి పంపిస్తారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఆమె అవసరం తీర్చినప్పుడు నువ్వు జీవము గల దేవుడు మనం మొరపెట్టుకున్నప్పుడు అక్కడ ఎలా ప్రార్థన గురించి ఉంటుంది. ఒకటి నిత్యం వచ్చిద్ది, విసుక వచ్చిద్ది, తర్వాత గోజాడిద్ది. అంటే నిత్యం ప్రార్థన చేయాలి, విసుక ప్రార్థన చేయాలి, గోజాడుతూ ప్రార్థన చేయాలి. ఇలా చేసినప్పుడు, ఇలా అడిగినప్పుడు జీవము గల దేవుడు మన అవసరం తీరుస్తూ అని చెబుతూ మరలా భూమి మీద మరలా వచ్చినప్పుడు భూమి మీద ఏమని చెప్తారు? విశ్వాసం కనుగొందునా అని చెప్తారు. అంటే మనుషుల్లో ఏముండదు, ఏమి లేకుండా పోతుంది అంటే విశ్వాసం. ఈ రోజున ఎందుకు కలగట్లేదు, ఎందుకు జరగట్లేదు ఏదైనా కానీ అంటే విశ్వాసం. ఈ విశ్వాసం గురించి చెబుతూ ఉంటే సేవకులు ఒక ఆమె ఎందులో చెబుతున్నారంటే ఈ సందర్భం ఎక్కువగా ఉపవాస ప్రార్థనలో వచ్చింది. విశ్వాసం గురించి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్పినప్పుడు ఏమేం చేసిందంటే విశ్వాసంతో చేస్తే ప్రార్థన చేస్తే జరిగిద్దని వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక దెబ్బ ఉందంట. ఆ దెబ్బ పోవట్లేదు. పోకపోతే ఏమేం చేసిందంటే స్థలందానం చేసి వెళ్ళిపోయి తలుపేసుకొని ప్రార్థన చేస్తుందంట. ఏమని? ప్రభువా ఇంటి ఎదురుగా దెబ్బ ఉంది, అది పోవాలి ప్రభువా అంటే ఏమనుకుంది అసలు ముందు? ఆ విశ్వాసంతో చేస్తే పోయిద్ది అని చెప్పారుగా, చేద్దాం, వెళ్ళి ప్రార్థన చేద్దామని ఆమె ప్రార్థన సాయంత్రం వరకు చేసి తర్వాత అలా తలుపు తీసిందంట. అలా తీయంగానే ఆ దెబ్బ అక్కడే ఉందంట. ఉండేసరికి ఆ వెంటనే అందంట,
నాకు ముందే తెలుసు ఇది పోదు అని. ఆ మనసులో ఏం పెట్టుకుంది? అది పోదు అని అవిశ్వాసంతోనే ప్రార్థన చేసి. ఏం కలిగి ఉండాలి అని అంటే విశ్వాసం కలిగి ఉండాలి. అసలు అడిగేటప్పుడు దేవుణ్ణి అడిగేటప్పుడు ఎలా అడగాలో తెలుసండి? ఎలా అడగాలంటే ఏదన్నా ఒక అవసరం ఏదైతే ఉందో, ఏదైతే కావాలో దేవుడు నాకు అది ఇచ్చిండు, నాకు దొరికింది అనే నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడే జరుగుతుంది. నా భర్త మారుతారు, నా భార్య మారిద్ది, నా పిల్లలు మారుతారు అనే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కానీ ఆయన మారడం, ఆమె మారదు, ఈ పిల్లలు మారరు, మాట ఎన్నరో అని ప్రార్థన చేస్తే ఎలా మారుతారు? ఎలా మారుతారండి? ఏది విశ్వాసం? ఇంకో విషయం ఏంటంటే ఇలా ప్రార్థన చేసేవాళ్ళు కూడా వారి విశ్వాసం ఎంతవరకు అంటే వాళ్ళు మారే వరకు అంతవరకు చేయరు. ఎంతవరకు చేస్తారనంటే కొంతవరకు చేసి, కొన్ని రోజులు చేసి వీళ్ళు మారరు, ఇక మనం చేసిన వేస్ట్ ఇక అని ఇక ప్రార్థన చేయరు. ఇది జరగదు అని ఇక ప్రార్థన చేయరు. అర్థమైందండి? అలా చేయకపోవటం దాన్ని ఏమంటారంటే నీలో విశ్వాసం లేకపోవడం. అందుకని ఇక్కడ చెబుతున్నారు కదా, నువ్వు విశ్వాసమందు ఏం కలిగి ఉండాలనంటే నిలకడగా ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత ఇంకో విషయం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, 2-4 కలిసి ఉన్నాయి చూడండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ఇక్కడ సందర్భం ఏంటది? దేని యందు నిలకడగా ఉండాలంట? ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి అని అంటే నువ్వు ప్రయాణం అయ్యి బయటికి వెళుతున్నా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా ఒక విషయం నీకు అర్థం అవడానికి చెప్తాం. ఏంటంటే ఒక వ్యక్తి ఇష్టమైతే స్త్రీకి స్త్రీ, పురుషునికి పురుషుడు, లేకపోతే స్త్రీ పురుషుడు, ఇలా ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమైతే ఆ వ్యక్తి కనపడకపోతే ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళారు అని చెప్తారు. లేకపోతే ఇష్టం ఉంటే ఆ వ్యక్తితో ఎక్కువ ఏం చేయాలి? మాట్లాడాలని చూస్తారు. అదేవిధంగా దేవుని పట్ల మనకు ప్రేమ కలిగి ఉంటే, ఇష్టం కలిగి ఉంటే ఏం చేస్తారనంటే ఏం చేస్తారు? ప్రతి ఒక్కటి ఆయనకు చెబుతారు. ప్రతి ఒక్కటి చెప్తారు. ఏ సందర్భంలో చెప్తారు అని అంటే భూమి మీద మనిషి చేసే క్రియలకు ప్రతి ఒక్క దానికి కూడా మనిషి ఏం చేస్తారు అని అంటే ప్రార్థన చేస్తారు. ఎలా చేస్తారు ప్రార్థన? దేని నిమిత్తం ప్రార్థన చేస్తారంటే ఓనే మీరు చెప్పండి, మీరు దేనికి చేస్తారు ప్రార్థన? దేని ప్రార్థన చేస్తారంటే మేము అసలు దేనికి ప్రార్థన చేయం. ఏమండి? ప్రతి దినము కూడా మనకు తెలిసిన విషయాలేనా? ఏ విషయాల్లో ప్రార్థన చేస్తారు? మొత్తం బయటకి ఏం చెప్తారు? ఏ విషయాల్లో ప్రార్థన చేస్తారు? అన్ని విషయాల్లో. ఎలాగనంటే ఉదయం లేగంగానే ప్రార్థన, ఆ తర్వాత టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన, మీరు భోజనం చేసినా పానం చేసినా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తాగేటప్పుడు ప్రార్థన, ఆ తర్వాత భోజనం చేసేటప్పుడు ప్రార్థన, తర్వాత పనికి వెళ్ళేటప్పుడైనా ప్రార్థన, తర్వాత పనికి వెళ్ళేటప్పుడైనా అన్న ఎందుకన్నారంటే తర్వాత జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన, వాహనం మీద బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన. ఇలా ప్రతి ఒక్క సందర్భంలో అన్ని విషయాల్లో కూడా దేవునికి చెప్పి ఏం చేయాలి? మనం బయలుదేరాలి, వెళ్ళాలి. దాన్నే అంటున్నారు
ఏమనంటే ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలి? నిలకడ కలిగి ఉండాలి, నిలకడగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలండి. ప్రార్థన అంటే ఏంటో తెలుసండి? దేవునితో మాట్లాడటం. దేవుడు సృష్టికర్త, ఆయన మనందరినీ చేసిన, ఆయన సృష్టిని చేసిన ఆయనతో మాట్లాడుకోవడం అంటే ఎంత అదృష్టం. ఒకసారి ఆలోచించండి. ఒక నాయకుడు ఉండవు, లోపల నాయకుడు ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడిస్తారు, డైరెక్ట్గా వెళ్ళి ఒక నాయకుడితోనే మాట్లాడతారు. కానీ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అందరికంటే గొప్ప ఆయన, సృష్టికర్త, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనప్పటికీ కూడా ఆయన మాటే వినాలి, ఆయన వద్దకే వెళ్ళాలి. మరి అలాంటి ఆయనతో నువ్వు మాట్లాడుకుంటున్నావు, ఆయన నీతో మాట్లాడుతున్నారు. ఇంకా ముందుకెళ్తే మనకు కనబడుతుంది ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? వాక్యం ఎంత సేపు తీసుకెళ్ళినా ఆ సమయానికే ముగిస్తారు. మొన్నే చెప్పాను కండి, సమయం టైం 7కి నేను ముందే వచ్చాను కానీ కరెక్ట్ 7 గంటలకి స్టార్ట్ చేశాను, 9 లోపే ముగిస్తాను. ఆరాధన 6 గంటలకి, 8 గంటలకి. మీ విషయం, మీ గురించి నేను చాలా గొప్పగా చెబుతానండి. అసలు మీకు ఒక విధానం ఉంది, ఏంటో తెలుసండి? ఈ సమయాల్లో, ఆ టయాల్లో అసలు ఎక్కడ ప్రార్థన అసలు ఎక్కడ జరగదు. ఎక్కడ జరుగుతుందనంటే, ఎక్కడ జరిగిద్దనంటే సిటీలో ఏమైనా ఎక్కువ ఆరాధన పెట్టేవాడు పెడతారేమో, కానీ ఈ సమయాల్లో 6 గంటలకి ప్రార్థన అంటే ఆ టయాల్లో వస్తున్నారంటే అసలు ఎలా వస్తున్నారని విశ్వాసులు కానీ సేవకులు కానీ అందరూ ఆశ్చర్యపోతారు. ఒక విషయం ఏంటో తెలుసండి? 6 గంటల లోపు దేవుడు 3 గంటలకి, 8 గంటల నుంచి 12 దాటిన తర్వాత 3 గంటల లోపు దేవుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఆయన లేపుతారంట. 3వ జామున ఆ జాముల్లో దేవుడు ఎందుకు లేపుతారనంటే అప్పుడు ఎలా ఉంటుందనంటే ప్రశాంతంగా ఉంటుంది, దేవునితో మాట్లాడటం. ఎటువంటి శబ్దాలు ఏవి కూడా ఉండవు. ఆ తర్వాత 4 నుంచి 6 గంటలతో 4వ జాము అంటే మీరు ఆ సమయానికి అంత ఉదయాన్నే దేవుని యొద్దకు వస్తున్నారు. దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయన మాటలు వినడానికి అంత పెందల కాడనే వస్తూ ఉన్నారు. చాలా ధన్యులు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఎలాగనంటే వాక్యము చదువుట ద్వారా, వాక్యము వినుట ద్వారా. అర్థమైందండి? అలా దేవుడు మాట్లాడు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చూడండి. 25. అయితే స్వతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు గాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఏ విషయాల్లో నిలకడగా ఇక్కడ కనబడుతుంది అంటే, ఏ విషయం అండి? క్రియల్లో. నువ్వు చేసే క్రియల్లో ఎలా ఉండాలి అంటే నిలకడగా ఉండాలి. చేసే పని ఇంకా ఎంతకాలం ఎలా నేను ఈ పనుల విషయాల్లో కానీ ఇలా నా క్రియలో ఇంత మంచిగా చూసుకోవడం ఎంతకాలం అని అనుకుంటున్నారండి? ఎంతకాలం అని అంటే లోకంలో ఉన్నంత కాలం కూడా నీ క్రియలు ఎలా ఉండాలి? క్రియలు లేని విశ్వాసం మృతం. అర్థమవుతుందండి? నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకునే నీవు మరి క్రియలు కూడా కావాలి. క్రియలు చేసే నీవు ఏముండాలి? విశ్వాసం కూడా ఉండాలి. ఈ రెండు ఉండాలండి. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. దేవుడు అన్ని రెండుగా చెప్తారు. క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి ఏముంటారు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
2వ అధ్యాయం 15వ వచనం. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడను. అంటే ఇక్కడ మనకు కనబడుతున్న ఒక సందర్భం ఏమిటి అని అంటే పరిశుద్ధత యందు నిలకడగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేరు. అందుకని క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలి అని అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో క్రైస్తవులు పరిశుద్ధంగానే ఉండాలండి. మనం చేసే పనుల విషయాల్లో కానీ, మనం ఉండే విధానంలో కానీ, ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి వచ్చారనుకోండి, మందిరం దగ్గర లోపలికి వచ్చారనుకోండి, ఆహా ఎంత శుభ్రంగా ఎంత చక్కగా ఉందో అని చూసి మెచ్చుకోవాలి, ఆ విధంగా ఉంచుకోవాలి. అలాగే మన గృహం దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒకటి దేవుని పని విషయాల్లో, దేవుని మందిరం విషయాల్లో, దేవుని పట్ల నువ్వు ఎప్పుడైతే జాగ్రత్త కలిగి ఉంటావో నీ పనుల విషయాల్లో నీకేమొస్తుంది? జాగ్రత్త వస్తుంది. అన్ని విషయాలు ఇక్కడ దేవుని మందిరాన్ని నువ్వు నీట్గా శుభ్రంగా ఉంచావు అనుకోండి, అక్కడ నీ గృహాన్ని ఏం చేసుకుంటావు? శుభ్రంగా ఉంచుకుంటావు. నీకు ఎప్పుడు కూడా అప్పుడు ఎవరు చూసినా కానీ అప్పుడు నీకు ఎలా వస్తుందనంటే, పురుషుడికైనా స్త్రీకైనా ఎలా వస్తుందనంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇలా దేవుని పనుల విషయంలో ఉన్నప్పుడు పురుషుడికి వచ్చే ఒక పేరు ఏంటంటే అతడు నీతిమంతుడు, స్త్రీకి వచ్చేసి గుణవతి అయిన భార్య లక్షణాలు ఇవి కలిగి ఉంటారు. తర్వాత ఇంకా చెబుతున్న విషయం చూడండి. కొలసీలకు అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఏ విషయాలంటే నిశ్చయితలో ఎలా ఉండాలి అని చెబుతున్నారు అంటే ఇక్కడ నిలకడగా ఉండాలి. వీడు నిశ్చయితలో నిలకడగా ఉండాలి అని ఇక్కడ ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు అని చెబుతున్నాడు. తర్వాత చివరిగా చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృపాని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా రాసి నీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. సత్య కృప అంటే దేవుని కృపలో ఎలా ఉండాలి అని చెబుతున్నారనంటే నిలకడగా ఉండాలి. దేవుని కృప నిత్యం కూడా మనతోనే ఉండింది. అయితే దాని యందు, ఆ కృప యందు ఈ క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలంటే నిలకడగా ఉండాలి. కృప అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవరైనప్పటికీ కూడా బంధువులైనా లేకపోతే బంధువులు కాదండి, బయట నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, ఒక ఇంటికి వచ్చినప్పుడు కాఫీ లేకపోతే టీ లేకపోతే భోజనం పెట్టి తర్వాత ఎవరైనప్పటికీ భూమి మీద నీవు ఇక్కడే ఉండిపో, మాతోనే ఉండు అని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. ఆ టిఫిన్ లేకపోతే భోజనం అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏం చెప్తారు? సరేండి అంటారు, లేదా కొంచెం సేపు ఉండు అంటారు, కానీ ఎక్కడే ఉండు అనరు. అర్థమవుతుందండి? ఇక్కడ కృప అర్థం ఏంటి అంటే నిత్యము నాతోనే ఉండు అని ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిత్యం మీరు ఎవరితో ఉండాలి? నాతోనే
విషయం ఒక సందర్భంలో చెప్తారు, ఏమైందంటే నా కృప నీకు చాలు అని చెప్తారు. అంటే దేవునితో ఎలా ఉండాలంటే నిత్యము ఆయనతోనే నిలకడగా ఉండాలి, ఆయన యందు ఉండాలి. ఆయన పట్ల ఏం కలిగి ఉండాలని అంటే ఆయనతో నిత్యం కూడా సహవాసం కలిగి ఉండాలి. క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన విధానం ఏంటి అని అంటే, ఒకటి ఏంటంటే ఈ లోకంలోని నిలకడగా ఉండాలి. ఏ విషయాల్లో నిలకడ ఉండాలంటే మాట విషయాల్లో నిలకడ ఉండాలి, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. తర్వాత ఇంకా ఏ విషయాల్లో విశ్వాసం యందు నిలకడగా ఉండాలి, క్రియల్లో నిలకడగా ఉండాలి, పరిశుద్ధత యందు నిలకడగా ఉండాలి, నిశ్చయతలో నిలకడగా ఉండాలి, దేవుని కృప యందు నిలకడగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందనంటే ఎలా ఉంటుందో తెలుసండి. కీర్తనలు 128వ కీర్తనలో చివరి లైన్లో ఒక విషయం చెప్తారు. ఏమనంటే నీ పిల్లల నీవు చూచెదవు అని చెప్తారు. పిల్లలను నీవు చూచెదవు అంటే దేవుని పట్ల మనం నిలకడగా ఉన్నప్పుడు, ఆయన యందు ఉన్నప్పుడు, ఇప్పుడు నీ పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలు నువ్వు వాళ్ళనే చూస్తావు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నువ్వు చేసే ప్రార్థన దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్న విధానం, ఆ నిలకడ అది ఊరికే పోదు. జీవితంలో ఎప్పుడు కూడా ఇలా దేవుని గురించి ఒక సందర్భం వచ్చినప్పుడు ఆమె గురించి చెబుతాం. ఎవరనంటే మా మామగారు, నాన్నల అమ్మగారు. ఆమెకు 15 సంవత్సరాలు కళ్ళు లేవు. కళ్ళు లేనప్పటికీ కూడా ఆమె దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవారు. అప్పుడు క్లాసు హైలైట్, అది పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్. ఏంటది? 7th క్లాస్, 7వ తరగతి. అది పాస్ అయితేనే 8వ తరగతి. ఇప్పుడు 10th పాస్ అయితే ఏంటో, అప్పుడు 7వ తరగతి పాస్ అయితేనే 8వ తరగతి. ఆ సమయాల్లో వచ్చి మామగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అప్పుడే ఆ సమయాల్లోనే చెప్పింది ఆనందరావు గారు, ఆయన వెంట తిరుగుతూ ఉంటే అశోక్ని అయ్యగారం చేయాలని అప్పుడు చెప్పింది. ఆమె మాట విషయంలో వాళ్ళ పిల్లలను నలుగురు, నా ఇద్దరు మగపిల్లలు, 2 ఆడపిల్లలు, పిల్లలనే అరే కానీ ఒరే కానీ అని ఆమె ఉన్నప్పుడు ఎప్పుడు వినలేదండి. అసలు ఎప్పుడు అలా పిల్లల్ని చిన్న బాబు పెద్దోడా ఇలాగే పిలిచేది. అంటే ఆమె మాట విషయాల్లో, ఆ క్రియ విషయాల్లో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒక విషయం, ప్రతి ఒక్కటి బైబిల్ ప్రకారంగా ప్రసంగి 7వ అధ్యాయం 1-2 వచనాల్లో అక్కడ చెబుతారు కదా. ఏమనంటే మనిషి చనిపోయినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఆడకు వచ్చిన వారు ఎలా బ్రతికారు అన్నది ఏం చేస్తారు, వాళ్ళ క్రియలను బట్టి అవన్నీ వాళ్ళు మాట్లాడుకునే అన్నీ కూడా ఏం చేస్తారు, మనసున పెట్టుకురు అనేది అక్కడ ఉంటుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మనం క్రీస్తులోకి వచ్చి ఆయన పిలుచుకున్నారు, మరణంలో ఆయన ఎంతకు పిలిచారు. ఎందుకనంటే మీరందరూ ఎవరు అంటే ఆయన పిల్లలు, దేవుని పిల్లలండి. కుటుంబంలోని తండ్రి పిల్లల పట్ల తల్లిదండ్రికి ఆనందం ఎప్పుడనంటే పిల్లలు ప్రయోజకులైనప్పుడు, తర్వాత వారి మాట విన్నప్పుడు, వాళ్ళు మంచి క్రియలు కలిగి ఉన్నప్పుడు, అదే యోహాన్ గారు రాసిన పత్రికలో ఉంటుంది ఈ విషయం. తల్లిదండ్రులకు ఎప్పుడు సంతోషం. అలాగే తండ్రి అయిన దేవునికి మన ద్వారా సంతోషం. ఇప్పుడు కలిగి ఉన్న ఈ విషయాలన్నీ కూడా కలిగి ఉంటే దేవునికి సంతోషం. అందుకనే ప్రతి ఒక్కరు గమనించుకోండి, లోకంలో ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఎందుకంటే ఆయనతో పాటు మనందరం కూడా, ఆయన ఎక్కడ ఉన్నారండి? యేసుక్రీస్తు పరలోకంలో, తండ్రి కుడిపార్శ్వంలో, ఆ పరలోకంలో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాం.
కానీ ప్రతి ఒక్కరు గమనించుకొని మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.